టీచర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు డీఎస్‌సిలో ఎంతో ముఖ్యమైన జీకేకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం చర్చిద్దాం. ఎందుకంటే జీకేకి సంబంధించి చాలామందికి చాలా అపోహలున్నాయి. ఏం చదవాలి? ఏ టాపిక్స్ ముఖ్యం? ఇలాంటివి చాలామందికి తెలియలేదు. కాబట్టి ఈరోజు ఆ టాపిక్స్‌ని మనం చర్చిద్దాం. ఈ టాపిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ డీఎస్‌సి క్వెషన్స్ నుంచి సేకరించి ముఖ్యమైన పాయింట్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ టాపిక్స్ కనుక మీరు క్షుణ్ణంగా చదవగలిగితే డీఎస్‌సిలో మంచి మార్కులు పొందే అవకాశం మీకుంది. ముఖ్యంగా కంట్రీ‌లకి సంబంధించిన క్యాపిటల్సు, కంట్రీకి సంబంధించిన పార్లమెంట్లు, అలాగే వివిధ కంట్రీ‌లకి సంబంధించిన కరెన్సీలు చదివే అవకాశం ముఖ్యంగా ఉండాలి. అలాగే నదీ తీరాన ఉన్న నగరాలు. కొన్ని ఫేమస్ సిటీలు నదీ తీరాన ఉంటాయి. ఫర్ సపోజ్ పారిస్ అనేది థేమ్స్ నది ఒడ్డున ఉంటది. అలాగే మన ఇండియాలో ఆగ్రా అనేది యమునా నది ఒడ్డున ఉంటది. కాబట్టి ఇట్లాంటి కంట్రీస్ ఏ ఏ నది ఒడ్డున ఉన్నాయి అనే దాన్ని మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే వివిధ దేశాలకు సంబంధించిన స్పేస్ ప్రాజెక్ట్స్, డిఫెన్స్ విషయాలు కూడా మీరు చదవాల్సొస్తుంది. అంటే ఇస్రో గురించి, నాసా గురించి ముఖ్యంగా ఇస్రోకి సంబంధించిన అంటే మన దేశ స్పేస్‌కి సంబంధించిన, ఇస్రోకి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రయాను, మా మార్స్ ఆర్బిటాల్ మిషను, మొట్టమొదటి అంతరిక్షంలోకి పంపిన రాకెట్ ఏంటి? ఎవరెళ్లారు ఇండియా నుంచి? ఏ దేశ సహకారంతో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి? అలాంటి విషయాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే బిరుదులు. అలా బిరుదులు ఎలా అంటే ఇప్పుడు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరినంటారు? ఇండియన్ షేక్స్‌పియర్ అని ఎవరంటారు? ఇట్లా మహారాజాధిరాజా అని బిరుదు ఎవరికుంది? ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ బిరుదులకు సంబంధించి మన సోషల్ టెక్స్ట్ బుక్స్‌లో కూడా హిస్టరీ లెసన్స్‌లో చాలా బిరుదులున్నాయి. అట్లాంటివి కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే ప్రాజెక్ట్స్ ఇప్పుడు మన వాటర్ ప్రాజెక్ట్ అయిన బాక్రానంగల్ గాని, పులిచింతలు గాని, నాగార్జున సాగర్ గాని, హీరాకుడ్ ప్రాజెక్ట్ గాని ఇట్లాంటి ప్రాజెక్టులు ఏ నది మీద కట్టారు? ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అలాగే దేశాధినేతలు వాళ్ళ అధికారిక నివాసాలు. ప్రతి దేశానికి ఒక అధ్యక్షుడుంటారు. వాళ్ళుండే బంగ్లాకి ఒక సెపరేట్ పేరుంటది. ఫర్ సపోజ్ అమెరికా యొక్క అధ్యక్ష భవనాన్ని వైట్ హౌస్ అంటారు. మన దేశ అధ్యక్షులైన రాష్ట్రపతి గారుండే నివాసాన్ని రాష్ట్రపతి భవన్ అంటారు. ఇలా ప్రతి దేశంలో కూడా ఆ దేశాధినేతలు ఉండే బంగ్లాలు, వాటి పేర్లు గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. అలాగే ఎయిర్‌పోర్ట్స్. అంటే ఈ ఎయిర్‌పోర్ట్స్ మనకి కరెంట్ అఫైర్స్ కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఎయిర్‌పోర్ట్స్ అంటే ఇప్పుడు సపోజ్ టాక్ జీకేలో ఏమడగొచ్చు? ప్రపంచంలో కల్లా అత్యధిక ఎత్తులో ఉన్న ఎయిర్‌పోర్ట్ ఏంటని, అత్యంత పెద్ద ఎయిర్‌పోర్ట్ ఏందని అడగొచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి 2023, 24 గాను అత్యంత బిజియెస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏంటనే క్వెషన్స్ రావచ్చు. కాబట్టి ఎయిర్‌పోర్ట్స్ అంశాన్ని కూడా మీరు చూడాల్సి ఉంటుంది. అలాగే ఆపరేషన్స్. ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ఇండియన్స్ అన్నిటిని కూడా ఇండియాకి తరలించారు ఇండియన్స్‌ని. దానికొక పేరు పెట్టారు. ఆ ఆపరేషన్ పేరేంటని అర్థమైందా? హైదరాబాద్ విముక్తి కోసం ఒక రకమైన ఆపరేషన్ చేపట్టారు. దాని పేరేంటని, అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించిన ఆపరేషన్ పేరేంటని గాని, ఇట్లాంటి ఆపరేషన్స్ మీద ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అలాగే సమాధులు. మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చనిపోయిన తర్వాత ఢిల్లీలో వాళ్ళ సమాధులకి రకరకాల పేర్లు పెట్టారు. అంబేద్కర్ గారి సమాధి పేరేంటని, లేకపోతే ఇందిరాగాంధీ గారి సమాధి పేరేంటని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సమాధి పేరేంటని, ఇట్లాంటి పేర్లున్నాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సుంటుంది. అలాగే కమిటీలు, కమిషన్‌లు. సో, రకరకాల విషయాల మీద వేసిన కమిటీలు, కమిషన్‌ల గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ కోసం రీసెంట్‌గా వేసిన కమిషన్ 1 మన్ కమిషన్ ఎవరిది? మిశ్రా గారిది. కాబట్టి ఇట్లా రకరకాల కమిటీలు, కమిషన్‌ల గురించి కూడా మీరు తెలుసుకోవాల్సుంటుంది. అలాగే వివిధ గ్రంథాలు, వాటి రచయితలు. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' రాసిందెవరన్నారు? నాకు పోయినసారి డీఎస్సీలో 2018లో నా పేపర్‌లో వచ్చిన క్వెషన్ ఏంటంటే, 'ఇండికా' అనే గ్రంథాన్ని ఎవరు రాసారు అని అడిగారు. కాబట్టి ఇట్లాంటియన్నీ కూడా డీఎస్సీలో వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ఉన్న ఒక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, మన టెక్స్ట్ బుక్‌లో, హిస్టరీ బుక్‌లో ఉన్న గ్రంథాల నుంచి మోస్ట్‌లీ ఒకళ్ళ గ్రంథాలు, రచయితలు గనక వస్తే, ఆ హిస్టరీలో ఉన్న గ్రంథాల నుంచే బిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే దీనికి సంబంధించి 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' ఎవరు రాసారు? ఇట్లాంటి ప్రశ్నలు గూడా అడుగుతాడు. కాబట్టి బుక్స్ అండ్ ఆథర్స్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సుంటుంది. అలాగే ఇన్వెన్షన్స్ అంటే ఆవిష్కరణలు. ఎవరు దేన్ని తయారు చేశారు? సైకిల్ ఎవరు తయారు చేశారు? టెలివిజన్ ఎవరు తయారు చేశారు?
ఇట్లాంటివి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇన్వెన్షన్స్‌లో. వివిధ శాస్త్రాలు అధ్యయనం. అంటే ఇప్పుడు బ్లడ్‌ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? లివర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆక్వాటిక్ యానిమల్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇట్లా ఉంటాయి గదా! సో, ప్రతి డిపార్ట్‌మెంట్ గురించి. కాబట్టి అట్లాంటి శాస్త్రాలు వాటిని చదివే దాని పేరు అడుగుతారు. ఖచ్చితంగా దీంట్లో నుంచి కూడా ఒక బిట్ రావచ్చు. అలాగే స్టేట్స్ అండ్ డాన్సెస్. ప్రతి రాష్ట్రానికి సంబంధించి వాళ్ళకొక అఫీషియల్ నృత్యం ఉంటుంది. ఇప్పుడు ఒడిస్సీ అది ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం. అలాగే కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం. కథాకళి ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం. ఇట్లా స్టేట్‌లు అలాగే వాటికి రిలేటెడ్ అయిన డాన్సెస్ గురించి అడగొచ్చు. అలాగే వివిధ దేశాల అధికారిక చిహ్నాలు, పుస్తకాలు, పుష్పాలు, గుర్తులు ఇవి కూడా ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ టాపిక్ నుంచి నేను ఒక బిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. యుఎన్ఓ అనుబంధ సంస్థలు, వాటి ప్రధాన కేంద్రాలు, అలాగే విధులు. యుఎన్ఓ అనుబంధ సంస్థలైన యునెస్కో, డబ్ల్యూహెచ్ఓ, ఐఎల్ఓ, ఎఫ్ఏఓ ఇట్లాంటి సంస్థలన్నీ కూడా వాటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడున్నాయి? అర్థమైందా? అవి ఏమేం పనులు చేస్తాయి? ఇట్లాంటి విషయాల గురించి ప్రశ్నలు అడగొచ్చు. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లు అవి ఖచ్చితంగా వాటి నుంచి కూడా ఒక బిట్ రావచ్చు. రీసెంట్‌గా ఎక్కడుంది? ఇది కరెంట్ అఫైర్స్‌కి కూడా అనుగుణంగా ఉంటాయి. ఈ యునెస్కో నుంచి. కాబట్టి ఇది కరెంట్ అఫైర్స్‌కి, స్టాక్ జీకేకి చాలా ముఖ్యమైనది. ఇండియాలో మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? ఇటీవల ఇండియాలో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి? ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే దేశంలోని పెద్దవి, ప్రపంచంలోని పెద్దవి, చిన్నవి, ఎత్తైనవి, పొడవైనవి ఇట్లాంటి వాటి మీద ఒక ప్రశ్న రావచ్చు. అలాగే ప్రాచీన నామాలు, ప్రస్తుత నామాలు. అంటే పూర్వకాలంలో దాని పేరు ఒకలాగుంటది. ఆ తర్వాత కాలక్రమేణా దాని పేరు మారిపోయి ఉంటుంది. ఎగ్జాంపుల్ కాన్స్టాంటినోపిల్‌ని ఈ అంతకుముందు కాన్స్టాంటినోపిల్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు దాని పేరే ఇస్తాంబుల్‌గా మారింది. ఇంతకుముందు టర్కీ అని పిలిచేవాళ్ళు. దాని పేరు తుర్కియాగా మారింది. అంతకుముందు శ్రీలంకని సిలోన్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు శ్రీలంకగా మారింది. ఇలా చాలా దేశాలు అప్పటి పేర్లు, ఇప్పటి పేర్లు వేరు వేరుగా ఉన్నాయి. వాటి నుంచి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అలాగే మొదటి వ్యక్తులు. ఏ రంగంలోనైనా మొదటి వ్యక్తులు ఎవరెస్ట్ ఎవరెక్కారు? బంగాళాఖాతంలో అత్యధిక దూరం ఈదిన మొదటి వ్యక్తి ఎవరు? పాక్ జలసంధిని ఈదిన మొదటి వ్యక్తి ఎవరు? ఇట్లాంటి ప్రపంచాన్ని చుట్టేసిన మొదటి వ్యక్తి ఎవరు? ఇలా ఏ రంగంలో అయినా సరే మొదటి వ్యక్తులెవరు? ఇండియాలో మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు? ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అలాగే ముఖ్యమైన తేదీలు ప్లాసీ వార్ ఎప్పుడు జరిగింది? బక్సర్ వార్ ఎప్పుడు జరిగింది? గ్రేట్ ఇండియన్ ఫామైన్ ఎప్పుడొచ్చింది? ఇట్లాంటి డేట్ రిలేటెడ్ టాపిక్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అలాగే వ్యక్తులు, నినాదాలు. దీని నుంచి కూడా నేను బిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను అన్ని సెషన్స్‌లో కూడా. సో, ఇది 2018 డీఎస్సీలో నాకొచ్చిన క్వెషన్ ఏంటంటే, గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగన్ ఎవరిచ్చారన్నాడు? దయానంద్ సరస్వతి గారిచ్చారు. సో, ఇట్లాంటి స్లోగన్సు దాన్నెవరిచ్చారో దాని మీద ఒక బిట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే స్పోర్ట్స్‌కి సంబంధించి గేమ్స్ ఏంటి? స్పోర్ట్స్ ఏంటి? దాంట్లో ఆటగాళ్ళ సంఖ్య ఎంత? అంటే సపోజ్ ఫుట్‌బాల్ ఆడతారు. ఆ ఫుట్‌బాల్‌లో ఆటగాళ్ళ సంఖ్య ఎంత? బాస్కెట్‌బాల్‌లో ఆటగాళ్ళ సంఖ్య ఎంత? ఇట్లాంటి క్వెషన్స్ రావచ్చు. అలాగే ట్రోఫీస్ ఇప్పుడు ఇరానీ కప్ ఏ ఆటకు సంబంధించింది? దులీప్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది? ఇట్లాంటి ప్రశ్నలు అడగొచ్చు. అలాగే స్టేడియమ్స్. ఈ స్టేడియమ్స్ స్టాక్ జీకేకి ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఇటీవల కాలంలో కట్టిన అతి పెద్ద స్టేడియం అని అడగొచ్చు. అత్యధిక కెపాసిటీ కలిగిన స్టేడియం అని అడగొచ్చు. కాబట్టి ఇట్లాంటి బిట్స్ కూడా మీరు చూడాల్సొస్తుంది. అలాగే క్రీడల్లో వాడే పదాలు. ఇప్పుడు సపోజ్ ర్యాలీ అంటాం. ఈ ర్యాలీ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? లేకపోతే గోల్ అంటాం. గోల్ అనే పదం ఏ ఆటకు సంబంధించింది? ఎల్‌బి‌డబ్ల్యూ అంటాం. అనే ఈ పదం ఏ ఆటకు సంబంధించింది? ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే అవార్డ్స్ నుంచి కూడా నేను డామ్ షూర్‌గా చెప్పగలను. నోబెల్ అవార్డ్స్ నుంచి గాని, లేకపోతే జ్ఞానపీఠ అవార్డ్ గాని, సాహిత్య అకాడమీ అవార్డ్స్ కానీ, వీటి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో, అలాగే అవే కాకుండా ఆస్కార్సు, రామన్ మెగ్సెసే అవార్డు, గాంధీజీ పీస్ ప్రైజు, అలాగే సైనిక్ అవార్డ్, గ్యాలంటరీ అవార్డ్స్ అంటాం వీటిని. అశోక్ చక్ర, కీర్తి చక్ర ఇట్లాంటి అవార్డ్స్‌కి సంబంధించి రాష్ట్రంలో ఇటీవల ఎవరికన్నా వచ్చుంటే అట్లాంటి వాటి గురించి కూడా అడగొచ్చు. అలాగే అర్జున అవార్డు, ఖేల్ రత్న అవార్డు, మొన్న పారాలింపిక్స్ కూడా జరిగాయి. ఆ ఒలింపిక్స్ గురించి, పారాలింపిక్స్ గురించి ఒక ప్రశ్న రావచ్చు. అలాగే నేషనల్ పార్క్స్. సో, జాతీయ పార్కులు ఇవి దేశంలో ఎన్నున్నాయి? రాష్ట్రంలో ఎన్నున్నాయి?
వివిధ జంతువులు ఏ ఏ నేషనల్ పార్క్‌లో ఉంటాయి? ఇట్లాంటి ప్రశ్నల మీద నేషనల్ పార్క్స్ మీద రావచ్చు. అలాగే ట్రైబ్స్ ఇప్పుడు సంతాలి అనే తెగ ఏ రాష్ట్రంలో ఉంది? కొండరెడ్లు ఏ రాష్ట్రంలో ఉంటారు? ఇట్లా ట్రైబ్స్ వివిధ స్టేట్‌కి డిఫర్ అయ్యి ఉంటారు కాబట్టి, ఏ స్టేట్‌లో ఏ ట్రైబ్స్ ఉన్నారనే దాని మీద ఒక క్వెషన్ రావచ్చు. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ దేశంలో ఎన్నున్నాయి? రాష్ట్రంలో ఏమున్నాయి? దగ్గరలో ఏమున్నాయి? ఏమేమి ఉంటాయి? ఏ ఏ జంతువులుంటాయి? బయోస్పియర్ రిజర్వ్ అనేది రావచ్చు. అలాగే టైగర్ రిజర్వ్స్ మొన్నే టైగర్ సెన్సస్ కూడా జరిగింది. ఎన్ని టైగర్‌లున్నాయి? ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఎన్నున్నాయి? మన స్టేట్‌లో ఎన్నున్నాయి? ఇట్లాంటి విషయాల మీద మీరు అవగాహన ఉండాలి. అలాగే నదులు, వాటి జన్మస్థలం. మన దేశంలో చాలా చాలా నదులున్నాయి. అవి ఎక్కడ పుట్టాయి? ఎక్కడ సముద్రంలో కలుస్తున్నాయి? దేని ఉపనదులు ఏమి? ఉపనదుల గురించి ప్రశ్న ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అది సోషల్ కంటెంట్‌లో అయినా రావచ్చు. లేకపోతే అదే జీకేలో కూడా ముఖ్యమైనదే. వీటితో పాటు మీరు సైన్స్ చదువుతారు, సోషల్ చదువుతారు. సో, సోషల్‌లో వచ్చేసి హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్సు అలాగే పాలిటీ ఇవి చదువుతారు కాబట్టి, వీటిలో ఉన్న ముక్కని కూడా డీఎస్సీకొచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ సపోజ్ హిస్టరీకి సంబంధించి చాలామంది రాజులు, వాళ్ళ బిరుదులు, లేకపోతే ఆ రాజ్యంలో ఉన్న కవులు, వాళ్ళ రచనలు అర్థమైందా? అలాగే రాజ్యానికి సంబంధించిన ప్రశ్నలు, రాజ్యాంగానికి సంబంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా అటు కంటెంట్‌కి ఉపయోగపడతాయి. అలాగే మీకు జీకేకి సంబంధించిన వాటిలో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి నేను చెప్పిన ఈ టాపిక్స్ అన్నీ కూడా మీరు మరలా రిఫర్ చేసి వీటిని సరిగ్గా ప్రిపేర్ అయితే మీరు మంచి మార్కులు జీకోలో సాధించగలుగుతారు. కాబట్టి అలాగే డి జీకేకి సంబంధించిన మెటీరియల్స్ మీరేమేమి ఫాలో అవ్వాలి అంటే ఎస్&ఎస్ మెటీరియల్ బానే ఉంది. లేకపోతే హైటెక్ విజయరహస్యం కూడా బానే ఉంది. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి షేన్ ఇండియా అకాడమీ కానీ, లేకపోతే వికాస్ అకాడమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, న్యూస్ పేపర్స్ తెలుగులో అయితే ఈనాడు న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. మీరు ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు దాన్ని మళ్ళీ రివిజన్ చేయగలుగుతారు. ఎక్కువ టైం దాని మీద ఫోకస్‌గా ఉండగలుగుతారు కాబట్టి కరెంట్ అఫైర్స్‌కి అది సరిపోతుంది. అలాగే మీరు జీకే చదివేటప్పుడు ఒకసారి ఇంటర్నెట్‌లో కూడా మళ్ళీ ఆ పాయింట్‌కి సంబంధించి రివిజన్ చేయండి. బుక్‌లో ఉన్నది ఉన్నట్టు కాకుండా ఆ పాయింట్ కరెక్టా కాదా అని ఒకసారి మళ్ళీ మీరు రీచెక్ చేసుకోండి. అలా చదివినప్పుడే మీరు పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకోగలుగుతారు. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.